తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిపారంటూ సీఎం చంద్రబాబు ఘోరంగా మాట్లాడారన్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. జంతు కొవ్వు కలవలేదని సీబీఐ నిర్ధారించిందని, అయినా మళ్లీ విష ప్రచారం చేస్తున్నారన్నారు. ఫ్లెక్సీలు కట్టి వైసీపీపై తప్పుడు ప్రచారం చేయడంతో పాటు జంతు కొవ్వు అంటూ పదే భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని అన్నారు. సీఎఫ్టీఆర్ఐ రిపోర్టుపై కూడా మంత్రులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. టీటీడీలో తానెక్కడా అవినీతికి పాల్పడలేదని, దీనిపై ఎలాంటి ప్రమాణానికైనా సిద్దమని చెప్పారు వైవి సుబ్బారెడ్డి. వేరే పదార్థాల కల్తీ జరిగింది, జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు. సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా కూడా జంతు కొవ్వు లేదని చెప్పినా కూడా ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు గత 10 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. ఉన్నాయా లేదా అనుమానాలు ఉన్నాయి, ఉండే అవకాశాలు ఉన్నాయి అని మాత్రం చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ బేస్ చేసుకుని జంతు కొవ్వు ఉందని రిపోర్టులో ఉంది కాబట్టే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అనేది కరెక్ట్ కాదు. సో ఆ రిపోర్టు తొక్కిపెట్టారు. మరీ ముఖ్యంగా నేనే తొక్కిపెట్టాను. నేనే తొక్కిపెట్టేవాడిని అయితే సీఎఫ్టీఆర్ఐకి పంపించమని నేనే ఎందుకు రాస్తాను? నాకు వచ్చిన కంప్లైంట్ ఇనానిమస్, ఎవరో పంపించిన కంప్లైంట్ మీద నేను దాని మీద సీఎఫ్టీఆర్ఐకి పంపించమని రాసి సంతకం పెట్టాను. ఎందుకంటే అధికారులు కానీ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్స్ కానీ తాత్సారం చేస్తారేమోనని. వచ్చినాక ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకున్నారో లేదో అది అధికారులను అడగాలి. బోర్డులో సభ్యులు కొంతమందికి ఏదో ఈ కల్తీ వ్యవహారంతో సంబంధం ఉంది, నాకు సంబంధం ఉంది అని కూడా చెప్తున్నారు. నేను లోగడ కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళా చెబుతున్నాను. ఈ నెయ్యి కల్తీలోనే కాదు, టీటీడీకి సంబంధించి ఎటువంటి పర్చేజ్ అంశంలో కానీ, ఏ కాంట్రాక్ట్ అంశంలో కానీ నేను ఎక్కడా ఒక్క అవినీతికి నేను పాల్పడలేదు. దానికోసం నేను దేవుడి దగ్గర ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏ సత్య శోధన పరీక్షకైనా కూడా నేను సిద్ధమే. నా మీద అట్లాంటి ఆరోపణలు చేస్తే మళ్ళా నేను దాన్ని న్యాయపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కూడా చూస్తాం. వీళ్ళు చెప్పినట్టు బోర్డులు సభ్యులు కానీ, నేను కానీ, మమ్మల్ని అందరినీ కూడా సిట్టి వాళ్ళు ఎంక్వైరీ చేశారు కదా. నన్ను కానీ, భూమన కరుణాకర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ అందరినీ ఎంక్వైరీ చేశారు. మా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటే వాళ్ళు సిట్ రిపోర్ట్లో రాశారు కదా. వాళ్ళు క్లియర్గా చెప్పారు ఇది కల్తీ జరిగింది, కల్తీ జరిగిన దానికి వీళ్ళు ప్రధానమైన బాధ్యులు ఇంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు అక్యూజ్డ్ లిస్ట్ కూడా చేశారు. ఇప్పుడు దానికి మళ్ళా వీళ్ళు వేరే కమిటీ వేయాలని, ఏ కమిటీ అయినా వేసుకోమండి. అక్కడ ఏమవుతుంది? కేవలం మనకు అర్థమయ్యేది ఏంటంటే కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇందులో ఇన్వాల్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరం చేసినట్టయితే, మరీ ముఖ్యంగా నేను కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇన్వాల్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు వచ్చే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేశారు అని వాళ్ళు కుట్రపూరితంగా ఆరోపించే కార్యక్రమం.